గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటన 31వ తారీఖు మార్నింగు 10 గంటలకి ల్యాండ్ అవుతారు. అక్కడి నుంచి బయలుదేరి నెల్లూరు జైల్లో ఏదైతే గోవర్ధన్ రెడ్డి గారు అక్రమ కేసులు పెట్టి ఆయన్ని అరెస్ట్ చేసి ఒక కేసు తర్వాత ఒక కేసు పీటీ వారెంట్లు వేసి ఇబ్బందులు పెడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి గోవర్ధన్ రెడ్డి గారితో ములాఖత్ కార్యక్రమం ఉంటుంది. ఆ రోజు 10:30-11 గంటల మధ్యలో. మరి అక్కడి నుంచి ఆ ములాఖత్ అయిన తర్వాత నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇంటికి, ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో దౌర్జన్యకాండ చేసి ఆ ఫర్నిచర్ అంతా కూడా విధ్వంసం చేసి ఇల్లునంతా విధ్వంసంగా దుర్మార్గంగా పగలగొట్టి నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వైఫ్ పెద్దావిడి మరి ఇంట్లో ఎవరో లేని టైంలో ఆవిడ ఒక్కావిడే పెద్దావిడ ఉన్న టైంలో భయభ్రాంతులకి గురయ్యే విధంగా నెల్లూరు చరిత్రలో, రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ ఎక్కడ జరగని విధంగా ప్రతిపక్షాలు, పాలకపక్షాలు రాష్ట్రంలో ఎన్నోసార్లు మారుతూ ఉన్నాయి, వచ్చినాయి. ఈవెన్ రాయలసీమలో కూడా ఎప్పుడూ జరగని విధంగా ఈ నెల్లూరు జిల్లాలో ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద 200 పైబడి దౌర్జన్యకాండ సృష్టించినప్పుడు, ఏదైతే నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారో ఆయన వైఫ్ మరి పెద్దావిడి ఆ ఇంట్లో ఒక్కావిడే ఉండటం, ఆ దౌర్జన్యకాండకి ఆ వయసులో ఎంతో భయభ్రాంతులకు గురైన ఆవిడ్ని ప్రసన్న కుమార్ రెడ్డి గారిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి రావటం జరుగుతుంది. మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారు 31వ తారీఖున కార్యక్రమాన్ని మా నాయకులు, మా కార్యకర్తలు స్వాగతిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎప్పుడూ కూడా ఈ దేశ చరిత్రలో, ఈ ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇట్లాంటి పరిస్థితి ఎక్కడా లేదు. ఈ అరెస్టులు, ఈ దౌర్జన్యకాండ, రెడ్ బుక్ సిద్ధాంతాలు ఏంటో అర్థం కాకుండా ఉంది. ఇది ఓ రకంగా మీరు చెప్పిన పరిపాలన ఎలక్షన్కు ముందు మీరు సూపర్ 6 అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలు కాకుండా మేము సూపర్ 6ని అమలు చేస్తాం, మంచంలో నుంచి లగనే ముసలమ్మ నొక్కుతుంది, బట్టన్ నొక్కేది ఏముంది, మేము నాణ్యమైన కరెంటు ఇస్తాం, కరెంటు రేటు పెంచేదే లేదని చెప్పి ఆ రేట్లు పెంచి ఎన్నో కార్యక్రమాలు చేస్తామని చెప్పి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని మేము తీసేస్తున్నామని చెప్పి సేమ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కొనసాగిస్తూ అన్ని అబద్ధాలతోటి అధికారంలోకి వచ్చి పరిపాలన చూస్తామంటే ఈ పథకాలను చేయాలంటే మాకు భయం వేస్తుందని చెప్పి ఆ పథకాలని పక్కతో పట్టించి డైవర్షన్ పాలిటిక్స్గా ఈ అరెస్టుల మీద నడిపించే కార్యక్రమం చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు అనుగుణంగా నడవలసిన అవసరాలు ఉంటాయి. కానీ రాచరిక పాలన నడుస్తూ ఉంది. ఇప్పుడు రాచరిక పాలన అంటే వాళ్ళ స్వహస్తాలతో సాధించుకున్న దేశాన్ని పరిపాలించేటప్పుడు వీళ్ళ ఇష్టం, వాళ్ళు రాజు నోటంటే ఏ మాట వస్తే ఆ మాటే అమలు చేస్తూ ఉంటారు. వాళ్ళ స్వహస్తాలతో సంపాదించుకున్న దేశం అని, ఇది మీ స్వహస్తాలతో సంపాదించుకున్న దేశం కాదు. ఇది ప్రజాస్వామ్య దేశం. ప్రజలు ఓటేస్తేనే గెలిచేది. కానీ ఈవీఎంలు కూడా ఏదో దేశం అంతా చెప్తున్నారు, అది వేరు అనుకోండి. కానీ ఇప్పటికైనా సరే పరిపాలన మీద దృష్టి పెట్టి ఇటు రైతాంగం
అన్ని పంటల్లో కూడా గిట్టుబాటు ధరలు లేకుండా అన్యాయం అయిపోతున్నారు. వాళ్ళని పట్టించుకుంటాం మానేశారు, కార్మికులను పట్టించుకుంటాం మానేశారు, ప్రజలను పట్టించుకుంటాం మానేశారు. ఇట్లాంటి అరెస్టులు, దౌర్జన్యాలు, నరకటాలు, అలాగే ఇళ్ళని బద్దలు కొడతాలు ఎక్కడా లేని విధంగా ఈ విష సంస్కృతిని పోషిస్తూ ఉన్నారు మీరు. దానికోసమే రేపు 31వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు మరి రావటం జరుగుతుంది. ఏదైతే జైల్లోనూ ప్లస్ ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికాడ మరి ఆయన్ని వాళ్ళ అమ్మగారిని కూడా పరామర్శించే విధంగా వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. మరి ఇట్లాంటి కార్యక్రమాలు ఇప్పుడైనా మానుకుని, సరే ప్రతిపక్ష నాయకులు వస్తూ ఉంటారు, ప్రాబ్లం జరిగిన కాడ ప్రభుత్వాలకు తెలియజేస్తూ ఉంటారు. కానీ మీ ఆంక్షలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఈ ఆంక్షలు ఎప్పుడు లేని విధాన ఆంక్షలు పెడుతూ పోలీసు వారు, మరి పోలీసు వారు ఏం చేస్తారు? ఆ పైనుంచి వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ల ప్రకారంగా వీళ్ళు చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఈ ప్రతిపక్ష నాయకుడు వచ్చినప్పుడు వాళ్ళ ఇష్టం కొలిది వస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చినప్పుడు వచ్చారు, ఆయనకి ఎంతమంది వచ్చారో అంతమంది వచ్చారు. ఈయనకి కొంతమంది 10 మంది ఎక్కువ రావచ్చు ఈయనకి. ఇది ఆంక్షలు పెట్టే కార్యక్రమం చేస్తే ఇది భావ్యం కాదు, పద్ధతి కాదు. ఇది ప్రజాస్వామ్యం అనేది తెలుసుకుని దానికి అనుగుణంగా మెలగాలని చెప్పి కోరుకుంటున్నాను. మన ఏదైతే వైఎస్ఆర్ పార్టీ నాయకులందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలకాలని చెప్పి కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలిసిందే, ఒక అక్రమ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం, ఆ తర్వాత ఆయన మీద సుమారుగా 17 కేసులు ఈ రోజుకి కూడా మోపబడి 2 నెలలకు పైగా ఆయన జైల్లోనే ఉండడం కూడా అందరికీ తెలిసిన విషయమే. అలానే ఇటీవల కాలంలో నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటిని ధ్వంసం చేయడం, అది కూడా ఎప్పుడు మన నెల్లూరు చరిత్రలో ఎప్పుడు కూడా చూడలే. ఆంధ్ర రాష్ట్రంలో కూడా అటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా గమనించలే. మరి ఇట్లాంటి దురదృష్టకర సంఘటనలు నెల్లూరులో జరగడం చాలా బాధాకరం. చాలామంది జరిగినటువంటి తీరుని, ఇటీవల కాలంలో పెడుతున్నటువంటి అక్రమ కేసుల్ని, వీటన్నింటినీ కూడా చూస్తూ ఉన్న తర్వాత నెల్లూరు జిల్లాలో ఎందుకు ఇలా జరుగుతూ ఉంది అని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా వేదన చెందుతూ ఉన్నారు. ఈ క్రమంలో గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందే రావాలని నిర్ణయించుకున్నప్పటికీ కూడా హెలిప్యాడ్ ఇవ్వడంలో అధికారులు చూపించినటువంటి నిర్లక్ష్యం కానీ, హెలిప్యాడ్ ఇవ్వకుండా చేసినటువంటి తీరు అందరికీ కూడా తెలిసిందే. లాస్ట్ మినిట్లో 1 డే బిఫోర్గా జైలుకు పక్కన ఉన్నటువంటి ఒక అడవిలో హెలిప్యాడ్ని చూపించి, ఇక్కడ మీరు ల్యాండ్ కావాలా, పక్కనే ఉన్నటువంటి జైల్లో గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించి మళ్ళీ వెంటనే మీరు హెలికాప్టర్ ద్వారా తిరిగి వెళ్ళాలా అని చెప్పి ఆ రోజు చెప్పడం కూడా జరిగింది. అయితే అది ఎట్లాంటి పరిస్థితుల్లో సాధ్యం కాదు. సో పబ్లిక్ని జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి రావడం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి. సో ఆ ప్లేస్ను కూడా 1 డే లోపల హెలిప్యాడ్ని తయారు చేయడం కూడా సాధ్యం కాదని చెప్పి ఆ రోజు నిరాకరించడం కూడా జరిగింది. అయితే ఎట్టకేళ్ళకి ఈరోజు మరి 2 దురదృష్టకర సంఘటనలు జరగడం కానీ, అలానే నెల్లూరులో జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా విపరీతమైనటువంటి స్థాయిలో ఉండడం, వీటన్నిటిని చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రేపు 31వ తారీఖున అంటే గురువారం రోజు నెల్లూరుకి రావాలని గోవర్ధన్ రెడ్డి గారిని ములాఖతు ద్వారా పరామర్శించి అక్కడి నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వచ్చి అక్కడ జరిగినటువంటి తీరుని దాన్నంతా కూడా తెలుసుకోవడం కానీ, ఆ కుటుంబ సభ్యులను పరామర్శించడం కానీ చేయాలన్న ఆలోచనతో రేపు 31వ తారీఖున అంటే గురువారం రోజున ఉదయం 10 గంటలకి హెలికాప్టర్ ద్వారా రావడం కూడా జరుగుతూ ఉంది. అయితే ఈ సందర్భంగా చాలా దురదృష్టం అనే చెప్పాలా. విపరీతమైనటువంటి ఆంక్షలు నిన్నటి నుంచి అధికారులు, పాపం వాళ్ళని కూడా మనం ఏం మాట్లాడడానికి లేదు, వాళ్ళకే అర్థమవుతా ఉంది వాళ్ళు చెప్పేటి సాధ్యం కాదు. ఇవి ఎక్కడా కూడా ఇప్పటికీ మన ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఎక్కడా కూడా ఇటువంటి ఆంక్షలు పెట్టినటువంటి చరిత్ర ఎక్కడ కూడా ఉండదు. అయితే వారికి కూటమి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఒత్తిడి కారణంగా ఆ ఆంక్షలు పెట్టడం కూడా జరుగుతూ ఉంది. రాత్రి రోజున
అధికారులు వచ్చి రాత్రి 10 గంటలకు పైన సమయంలో ఒక నోటీస్ ఇవ్వడానికైతే ప్రయత్నించినారు. ఇందులో ఏముంది అంటే ఈ నోటీసులో జగన్మోహన్ రెడ్డి గారితో కేవలం 3 వెహికల్స్ మాత్రమే ఉండాలా అని. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు హెలిప్యాడ్ దగ్గర కానీ ములాఖత్కి వెళ్ళేటప్పుడు 10 మంది మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారితో ఉండాలా అని. అలానే 3వ పాయింట్, ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వచ్చినప్పుడు అసలు అక్కడ గ్యాదరింగే ఉండకూడదు, అంటే ఒక్కరు కూడా అక్కడ ఉండకూడదు అని. అసలు ఈ 3 సాధ్యమవుతాయా? జగన్మోహన్ రెడ్డి గారితో కేవలం 3 వెహికల్స్ మాత్రమే, 3 కార్లు మాత్రమే అలౌ చేస్తామంటే ఎక్కడైనా మనం చూసినామా ఇట్లాంటి పరిస్థితి? అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు హెలిప్యాడ్లో దిగిన తర్వాత అక్కడి నుంచి ములాఖత్కి వెళ్ళేది దాకా కూడా కేవలం 10 మంది మాత్రమే ఆయనతో పాటు ఉండాలా అంటే అసలు ఏంటి మన ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది? ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. అలానే ప్రసన్న కుమార్ రెడ్డి గారి దగ్గరికి, అంటే సిటీలో ఉన్నటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వచ్చినప్పుడు అసలు అక్కడ గ్యాదరింగే ఉండకూడదు అంటే సాధ్యమా? ఈ విధంగా ఎక్కడైనా కూడా ఒక ఎక్స్సీఎంగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, భారతదేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఇలాంటి కండిషన్స్ని పెట్టి రాత్రి నోటీస్ ఇవ్వడానికి ప్రయత్నిస్తే ఇవి సాధ్యం కాదని నిరాకరించడం కూడా జరిగింది, తీసుకోలే. సరే, దాన్ని కొంచెం రివైజ్ చేసి మళ్ళీ ఈరోజు ఒక నోటీస్ ఇచ్చినారు. దాంట్లో ఏం చేసినారంటే 3 కార్లు కాకుండా 15 కార్లు వరకు అలౌ చేస్తామని చెప్పినారు. ఇంకపోతే 10 మందే ఉండాలా జగన్మోహన్ రెడ్డి గారితో హెలిప్యాడ్ దగ్గర కానీ అదేవిధంగా జైలు దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ. అలానే 3వ కండిషన్ అయితే అలానే పెట్టినారు, ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గర గ్యాదరింగ్కి అసలు పర్మిషనే ఇవ్వము అన్నారు. అసలు ఇవన్నీ కూడా చూస్తే మళ్ళా ఇంకొకటి ఇచ్చినారు ఈరోజు మధ్యాహ్నం. దీంట్లో ఏమనుంది కోట్ చేసినారు, రాప్తాడులో కానీ, పొదిలిలో కానీ, రెంటపల్లెలో కానీ, బంగారుపాలెంలో కానీ, చిత్తూరు డిస్ట్రిక్ట్, వీటన్నింటిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైనటువంటి క్రౌడ్ వచ్చింది అని కోట్ చేసినారు. చేస్తూ కాబట్టి మీరు స్ట్రిక్ట్గా ఈ వెహికల్స్ విషయంలో కానీ కేవలం 15 వెహికల్స్, అలానే 10 మంది మాత్రమే మనుషులు ఆయనతో పాటు ఉండాలా, ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గర అయితే అసలు మనుషులే ఉండకూడదు అని ఈ ఉదంతాలన్నీ కూడా విపరీతమైనటువంటి జనాలు వస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కండిషన్స్ని మీరు స్ట్రిక్ట్గా ఫాలో కావాలని చెప్పి మరలా ఒక నోటీస్ ఇచ్చినారు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు ఏం చేయాలా, ఏ విధంగా వీళ్ళు ఆలోచిస్తూ ఉన్నారో అర్థం కాని పరిస్థితి. మరలా ఒక ఫార్మాట్ ఒకటి ఇచ్చినారు, ప్రతి 25 మందికి ఒక వాలంటీర్ని మీరు మాకు ఇవ్వాలా, అంటే రేపొద్దున ఆ 25 మందిలో కనుక ఏదైనా తప్పు చేస్తే ఆ వ్యక్తి మీద మేము యాక్షన్ తీసుకోవడానికి మాకు ప్రతి 25 మందికి ఒక వాలంటీర్ చొప్పున ఇవ్వాలా అంటారు. ఆ కార్లు ఏవైతే మీరు పెడతారో ఆ కార్ల నెంబర్లు, వాటి డ్రైవర్ నేము, ఆ డ్రైవర్ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ అవన్నీ కూడా కావాలని చెప్తారు. సో ఇవన్నీ కూడా సాధ్యం కానటువంటి అంశాలు. ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా ఇలాంటివి చూడం. మీరు ఎంత వెటకారంగా మాట్లాడారు, ఒక పులివెందుల ఎమ్మెల్యే అంటే ఎక్స్ సీఎం అని చెప్పడానికి కూడా మీరు ఇష్టపడకుండా పదే ఆయన ఒక పులివెందుల ఎమ్మెల్యే ఆఫ్టర్ ఆల్ అని మాట్లాడేటప్పుడు మీరే దీంట్లో కోట్ చేసినటువంటి ప్రతి దగ్గర కూడా ఆయనకి హ్యూజ్ ఏం రాస్తున్నారు, లార్జ్ క్రౌడ్ మొబిలైజ్ అవుతా ఉంది అని చెప్పి మీరు నోట్ చేస్తూ ఉన్నారు. ఎందుకు మొబిలైజ్ అవుతుంది? ఆయనకు ఉన్నటువంటి ప్రజాదరణ, కేవలం ప్రజాదరణే కాదు, మీ యొక్క ఫెయిల్యూర్స్ కూడా, మీరు ఎంత మోసాలు చేసినారో ఈరోజు అసహించుకోవడం వల్ల ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కావాలని చెప్పి ప్రతి ఇంటిలో కూడా సగటు మనిషి ఈరోజు ఆశపడతా ఉన్నాడు, ఇష్టపడతా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వస్తే అక్కడికి వాళ్ళ స్వాగతం చెప్పడానికి మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, లాఠీ చార్జీలు చేసినా, ఒక్కొక్కరిని తీసుకెళ్లి కేసులు పెట్టి నిర్బంధిస్తా ఉన్నా కూడా, ఇళ్లకు వచ్చి కొడతా ఉన్నా కూడా ఎవరు కూడా భయపడే పరిస్థితి ఈరోజు కనిపించట్లా. ప్రతి ఇంటిలో కూడా ఒక మనిషి జగన్మోహన్ రెడ్డి గారి కోసం రావాలనే అభిప్రాయం. మీరు పెడుతున్నటువంటి ఈ కండిషన్స్, ఈ ఆంక్షల వల్ల ఈరోజు ప్రతి ఇంటిలో కూడా ఆ స్పందన కనపడతా ఉంది. అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు వస్తూ ఉంటే 3 వెహికల్స్ అని చెప్పి మీరు ఇస్తారా? 10 మంది ఉండాలని చెప్తారా? ప్రసన్న కుమార్ రెడ్డి గారి దగ్గర అయితే అసలు గ్యాదరింగ్గా ఉండకూడదు అంటారా? సో ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు కూడా ఎక్కడ కూడా చూడాల. కాబట్టి ఒకసారి ఆలోచించుకోవాలా. సో ప్రజలందరికీ కూడా ఒకటే, మేము ఎక్కడా కూడా వెహికల్స్ పెట్టి మొబిలైజ్ చేయాలనే ఆలోచన మాకు ఎక్కడా కూడా లేదు. ఎక్కడ కూడా మీరు అవతల పక్క కూటమి ప్రభుత్వం ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి యాత్రలకు కానీ, అదేవిధంగా లోకేష్ యొక్క పర్యటనలకు కానీ మీరు బస్సులు పెట్టుకొని, వెహికల్స్ పెట్టుకొని మీరంతా కూడా మొబిలైజ్ చేస్తున్నారు. మేము ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్స్కి సంబంధించి ఎక్కడ కూడా అలాంటి ఆలోచన ఎవరికి లేదు. స్వచ్ఛందంగా ప్రతి ఇంటిలో నుంచి కూడా ఈరోజు మనిషి ముందుకు రావడానికి ఇష్టపడతా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్నటువంటి ఆదరణ మీ అందరికీ కూడా అర్థమవుతా ఉంది. ప్రోగ్రాం ప్రశాంతంగా జరగాలి,
వచ్చిన వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కనీసం చూడడానికైనా అవకాశం కల్పించండి. అంతేగాని మీకు ఇష్టం వచ్చినటువంటి రెస్ట్రిక్షన్స్ పెడితే మాత్రం ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని మాత్రం తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ మేము అధికారులను కానీ ఇంకొకరిని కానీ కూడా ఎవరిని నిందించాలనుకోవట్లా. ఎందుకంటే ఇది కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకమే. వారు ఇస్తున్నటువంటి కండిషన్స్ వల్లే ఈ అధికారులు కానీ ఈ విధంగా చేయాల్సి వస్తూ ఉంది. మాకు అర్థమవుతా ఉంది. తప్పకుండా కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదరణ ఇట్లాంటి కండిషన్స్, ఇట్లాంటి నిర్బంధాలు ఎక్కువ పెట్టినప్పుడు ఎక్కువ వాళ్ళల్లో నుంచి ఇంకాస్త వాళ్ళల్లో ఉన్నటువంటి ప్రేమ అభిమానం బయట కనపడేదానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే ప్రజలందరికీ కూడా ఒకటే తెలియజేస్తా ఉన్నాం, 31వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకి వస్తూ ఉన్నారు. ఈ రెండు కార్యక్రమాలు ఏదైతే గోవర్ధన్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారో ఆయన్ని పరామర్శించడంతో పాటు ప్రసన్న కుమార్ రెడ్డి గారిని కూడా పరామర్శించడం జరుగుతూ ఉంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏం పెట్టుకోనివ్వండి, ఇప్పుడు అది కాదు బాబు, ఇన్ని ఆంక్షలు వాళ్ళు పెడుతున్నారు. ఎక్కడ పెట్టలేదు, పొదల్లో పెట్టలేదా? పొదల్లో పెట్టారు, అన్ని చోట్ల పెట్టారు. ప్రోగ్రాం ఎక్కడ ఆగదు, నడుస్తూనే ఉంటుంది అంతే. ఇప్పుడు ఏమన్నా పెట్టకుండా ఉన్నారా కేసులు? ఏదమ్మా ఎవరు పెడతారయ్యా? ఎవరు వస్తారో తెలియని దానికి మీకు తెలుసా, నాకు తెలుసా? మీ ఏమైనా మొబైలైజ్ చేస్తే ఈ నియోజకవర్గం ఇంతమంది వస్తున్నారని చెప్పి దాన్ని పెడతాను ఉంటుంది. మాకేం తెలుస్తుంది? మొబైలేషనే లేదు కదా. అది మీరే రాయాలి, మీరే అడగాలి. మరి మా చెవులో శంఖమవుతున్నట్టు వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు. దీనికి మాత్రం ఇది అయిపోతూ ఉన్నారు. అవన్నీ ఫోటోలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి, ఆ వీడియో వచ్చింది. వాళ్ళు మామూలుగా ఒక ప్లాన్ ప్రకారంగానే సీసీ కెమెరాలు పగలగొట్టుకుంటూ వచ్చి చేశారు. కానీ ఆ పక్కింట్లో ఏదో దొరికిన వల్ల ఆధారాలు అన్ని రకాలు దొరికినాయి కాబట్టి వాళ్ళు తీసుకోవాలి. నేను ఇందాక చెప్పాను కదా, ఇది రాచరిక పాలనలా ఉందని, ప్రజాస్వామ్య పాలనలా లేదు ఇది.